అందరికీ నమస్తే అండి. ఇప్పుడే ప్రతినిధి 2 సినిమా చూసి వచ్చా. యాక్చువల్లీ రివ్యూ ఈ టైంలో ఇవ్వడం కరెక్ట్ కాదు. రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా సరే మార్నింగే ఇస్తారు. మార్నింగ్ షో చూసి వచ్చి ఇస్తారు. కానీ ఈ సినిమా నాకు స్పెషల్ కాబట్టి అందుకని కొంచెం లేట్ అయినా సరే రివ్యూ ఇద్దామని చేస్తున్నా. సినిమా స్పెషల్ మీన్స్ మాలాంటి ఒక జర్నలిస్ట్, ఒక సీనియర్ ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అయిన మూర్తి గారు, TV5 మూర్తి గారు ఈ సినిమాకి డైరెక్ట్ చేశారు. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఆయిందే. అలాగే TV5 వైస్ చైర్మన్ సురేంద్ర గారు ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు, నిర్మాణ భాగస్వామ్యం ఆయన కూడా వహించారు. అలాగే ప్రతినిధి 1, గతంలో వచ్చిన ప్రతినిధి 1 ఎంతగా ఆకట్టుకుందో అందరం చూసాం. అందులో ఆ స్టోరీ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది. ఎటువంటి అంచనా లేకుండా వచ్చిన ఆ ప్రతినిధి 1 సినిమా మంచి హిట్ అయింది. అందుకని ఇప్పుడు ప్రతినిధి 2 దానికి సీక్వెలా లేదంటే వేరే స్టోరీనా, ఈ టైంలో ఎలక్షన్ టైంలో రావడం ఏంటి, అందులోకి మూర్తి గారి డైరెక్షన్, అందుకని కొన్ని స్పెషల్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఏ టైంలో అయినా, ఈరోజు నాకు ఎంత బిజీ ఉన్నా ఏ టైంలో అయినా వెళ్ళి రివ్యూ చేయాలనుకున్నా. సరే, ఇంక పాయింట్లోకి వచ్చేస్తాను. యాక్చువల్లీ ఈ సినిమాకి స్టోరీ చాలా సింపుల్ స్టోరీ, పెద్దగా డెప్త్గా స్టోరీ లైన్ అంటూ ఏమీ లేదు. చాలా సింపుల్, ఒక చిన్న స్టోరీ లైన్ని రాసుకున్నారు. దాదాపుగా 2 గంటల 20 నిమిషాలు స్క్రీన్ ప్లే సీన్లు రాసుకున్నారు. దీనిలో జర్నలిజం పవర్, ఒక జర్నలిస్ట్, నిఖార్సైన జర్నలిస్టు సమాజంలో ఉంటే అతను పనితీరు ఎంత ప్రభావితంగా ఉంటుంది, ఎన్ని మార్పులు తీసుకురావచ్చు, అసలు జర్నలిస్ట్, పవర్ఫుల్ జర్నలిస్ట్ సమాజానికి ఎంత అవసరం, ఎందుకు అవసరం, ఇలా భిన్నమైన అంశాన్ని, జర్నలిజానికి సంబంధించిన శక్తిని, యుక్తిని, అలాగే ఒక భిన్నమైన అంశాన్ని ఫస్ట్ హాఫ్ అంతా బాగా చూపించారు. అందులో నారా రోహిత్ బాగా యాక్ట్ చేశారు. సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ సీఎం మీద మర్డర్ అటెంప్ట్ జరుగుద్ది అనమాట. దాని కేస్ ఇన్వెస్టిగేషను, సిబిఐ ఆఫీసర్ రావడము, కేసు ఇన్వెస్టిగేట్ చేయడము, దీనిలో కొన్ని ట్విస్టులు ఉండడము, దీంతో సెకండ్ హాఫ్ దీనిలో ఉంటుంది అనమాట. ఇందులో ఆసక్తికరమైన కొన్ని ట్విస్టులు ఉన్నాయి, నేను రివీల్ చేయకూడదు. అయితే ఓవరాల్గా స్టోరీ ఎలా ఉంది అంటే, స్టోరీ కోసం అయితే ప్రత్యేకమైన స్పెషల్ కొత్త కోణం, కొత్త లైను ఏమీ లేదు. కానీ ఫ్యూ సీన్స్, కొన్ని సీన్లు బాగున్నాయి, కొన్ని డైలాగులు బాగున్నాయి, స్క్రీన్ ప్లే అక్కడక్కడ బాగుంది అనిపించింది. ఓవరాల్గా దర్శకుడిగా మూర్తి గారు కొంతవరకు సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఆయనేమి ప్రొఫెషనల్ డైరెక్షన్ ఇదే కాదు, ప్లస్ ఆయన వృత్తి వేరు. దీన్ని ఒక ఛాలెంజ్గా ఆయన తీసుకొని చేశారు కాబట్టి కొంతమేరకు సక్సెస్ అయినట్టే. సమాజానికి దగ్గరగా మన చుట్టూ జరుగుతున్న కొన్ని అంశాలను, కొన్ని రాజకీయపరమైన అంశాలను దీనిలో కొన్ని సీన్స్గా చూపించారు, కొన్ని డైలాగులుగా చెప్పించారు. అది ముఖ్యంగా ఆకట్టుకుందన్నమాట. అలాగే కొన్ని సీన్లు మన రాష్ట్రంలో ఇంతకుముందు జరిగింది కదా అనిపిస్తుంది. సీఎం మరణం జరిగినప్పుడు ఆ సీఎం కుర్చీ కోసం జరిగే చర్చలు, ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత కొంత క్లైమాక్స్ ట్విస్టు, ఇవన్నీ కూడా ఆ క్లైమాక్స్లో అంటే రాజకీయ పార్టీకి ఒక సలహాదారు ఉండడం, ఆ సలహాదారేమో సింపతి కోసం సలహాలు ఇవ్వడం, అవన్నీ చూస్తే మన రాష్ట్రంలో ఎక్కడో జరిగినట్టుంది, కొన్ని రాజకీయ పార్టీలు దీన్నే ఫాలో అవుతాయి కదా అనిపించేలా ఉందన్నమాట. అది కొంత అంటే కొన్ని వర్గాలకు, కొంతమందికి బాగా నచ్చుతాయి ఆ సీన్లు, ఆ డైలాగులు. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక చిన్న సినిమా బడ్జెట్ పెట్టొచ్చా లేదా, డబ్బులు వస్తాయా లేదా ఈ టైంలో అనేది ఆలోచించకుండా హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ సినిమాకి ఎంత డబ్బులు పెట్టాలో అంతే పెట్టారు. అలాగే నారా రోహిత్ గారి సినిమా వచ్చి 5 ఏళ్ళు దాటింది. ఆయన మార్కెట్ ఎంత ఉంది అనేది కూడా పట్టించుకోకుండా బడ్జెట్ అయితే బాగానే పెట్టారు. అది సినిమాలో కనిపిస్తోంది, ఆ బడ్జెట్ సినిమాలో కనిపిస్తోంది. అలాగే నారా రోహిత్ గారి నటన ఆయన చించిపడేశాడు ఎంత అంటే, ఆయన యాక్టింగ్ గురించి మనమేమి కామెంట్ చేయక్కర్లేదు. ఆయన యాక్టింగ్ ఫస్ట్ సినిమా బాణం నుంచే ఒక లెవెల్లో ఉంటుంది. ఒక నటుడిగా ఆయన పరిపూర్ణుడు. అందులోకి ఇటువంటి స్టోరీలు, ఒక సీరియస్ క్యారెక్టర్, ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్లైనా లేదా ఏమైనా సీరియస్ క్యారెక్టర్, ఇన్వెస్టిగేటివ్ క్యారెక్టర్ ఇట్లాంటివి చేయాలంటే ఆయన ఆరితేరిపోయాడు.
ఏదో కమర్షియల్ సినిమాల్లో చేయమంటే రోహిత్ తడబడతాడేమో కానీ ఇటువంటి క్యారెక్టర్స్ చేయడంలో మాత్రం రోహిత్ తడబడ్డానమాట. సో అందులో కూడా ఆయన బాగా చేశాడు. అలాగే కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న కొన్ని పాత్రలు మెప్పించాయి. అక్కడక్కడ కొన్ని అంటే కొత్త క్యారెక్టర్స్ పరిచయం చేసినప్పుడు వాటి చుట్టూ జర్నలిజం ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుద్ది, ఇదంతా కూడా బాగున్నాయి. అలాగే ఉప ఎన్నిక జరగడం, ఆ ఉప ఎన్నికల్లో అభ్యర్థులిద్దరికి తక్కువ ఓట్లు రావడం, నోటాకి 96% ఓట్లు రావడం, ఇదంతా కూడా అంటే ప్రజలు ఆలోచించే విధంగా, అలాగే ఓటు విలువ తెలియజెప్పే విధంగా సరైన టైంలో సరైన సినిమా పడింది అనుకుంటున్నా. ఓవరాల్గా ఇది సినిమా పరంగా కమర్షియల్గా మేబీ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. నాకు తెలిసి అందరికీ నచ్చకపోవచ్చు కాక, ప్రతినిధి ఉన్నంత డెప్త్నెస్ దీనిలో లేదు, సబ్జెక్ట్ దీనిలో లేదు, స్టోరీ దీనిలో లేదు. కానీ ఈ టైంలో, ఎలక్షన్ టైంలో, పొలిటికల్ టైంలో పొలిటికల్గా ఒక సినిమా వచ్చింది కాబట్టి కాస్త ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడొచ్చు. వన్ టైం వాచబుల్, చూడడానికైతే మరీ బోర్ కొట్టదు, మరీ చిరాగ్గా ఉండదు. మంచి సినిమా, కొన్ని వర్గాలకు కొంతమందికి మంచి సినిమా అని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఏదో హైలీ ఎక్స్పెక్టేషన్స్, బీభత్సమైన అంచనాలతో అయితే వెళ్ళకూడదు. కానీ ఒక మంచి సినిమా చూడాలి అనుకుంటే, ఒక సింపుల్ మూవీ చూడాలి అనుకుంటే, రాజకీయం ప్లస్ జర్నలిజం వాటి మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంటే సమాజం బాగుంటుంది అనేది చూడాలనుకుంటే ఈ సినిమా రిఫర్ చేస్తాను. సో ఓవరాల్గా ఎంత రేటింగు, ఎన్ని మార్కులు, ఈ సినిమాకి రేటింగు, రివ్యూస్, మార్కులు ఇవన్నీ ఇవ్వలేనులే. కానీ అనవసరం. కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి, బాగుంటుంది, నచ్చుతుంది. థ్యాంక్ యూ.